హాయ్ సార్. హాయ్. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ ఏంటంటే పాలమూరు రంగారెడ్డి జల వివాదం ఇంకా జరుగుతూనే ఉంది రెండు పార్టీల మధ్య. దీని గురించి మీరేమంటారు? అంటే వాస్తవంగా చెప్పాలంటే నీటి వివాదం రాష్ట్ర విభజన పూర్తయిన తర్వాత కూడా కొనసాగించారు. రాష్ట్ర విభజన కాకముందు కూడా ఈ నీటి వివాదం అనేది ఉంది. ఆ రోజు ట్రైబ్యునల్కి వెళ్ళినప్పుడు వీళ్ళకి ఏం చెప్పారంటే ఒకే రాష్ట్రంలో ఉన్నప్పుడు నీటి వివాదాన్ని ట్రైబ్యునల్ పరిష్కరించదు, మీరే పరిష్కరించుకోవాలని చెప్పి రాష్ట్ర విభజనకు ముందు చెప్పారన్నమాట. సో రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నారు, కొన్ని ఒప్పందాలు కూడా చేసుకున్నారు. ఆ ఒప్పందాలు అనేది బయట పెట్టకపోవడం వల్ల ఇదంతా సమస్య. ఈరోజు బండి సంజయ్ గారు కూడా చెప్పారు. ఇప్పుడు ప్రధానంగా ఇదే కృష్ణా జలాల్లో మొత్తం 811 టీఎంసీలు ఉన్నాయి. ఈ 811 టీఎంసీలో ఏపీ ఏమో 512 టీఎంసీలు, తెలంగాణ ఏమో 299 టీఎంసీలు వినియోగించుకుంటున్నారు. గతం నుంచి కూడా వినియోగించుకుంటున్నారు. కానీ ఇప్పుడు కేసీఆర్ గారు చెప్తున్నారంటే నాగార్జున సాగర్, అదేవిధంగా శ్రీశైలం ఇవన్నీ కూడా కృష్ణా ట్రైబుల అనుమతి లేకుండానే వాళ్ళు ఎక్కువ వాడుకుంటున్నారు అనేది ఒక ప్రధానమైన ఎలిగేషను. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద కానీ రేవంత్ రెడ్డి గారి మీద గట్టిగా టార్గెట్ చేయడానికి ఒక ప్రధానమైన కారణం. అయితే ఇప్పుడే మార్నింగ్ బండి సంజయ్ గారు కూడా వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే 575 టీఎంసీలు వాడుకోవాలని రావడానికి మన తెలంగాణ రాష్ట్రానికి హక్కు ఉంది, కానీ 299 టీఎంసీలే తీసుకుంటాము అని చెప్పి కేసీఆర్ గారు ఒప్పందం చేసుకున్నారు. అవసరమైతే ఆ ఒప్పందాలు నేను బయట పెడతానని చెప్పి బండి సంజయ్ గారు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది నీటి వివాదం సంబంధించిన ప్రధానమైన అంశం. అంటే రాష్ట్ర విభజన కాకముందు, రాష్ట్ర విభజన జరిగినా సరే ఈ నీటి వివాదాన్ని పరిష్కారం కరగలేదు. ఎందుకంటే అప్పుడు కూడా చెప్పారు రాష్ట్ర విభజన ఒకటే కాదు, చాలా అంశాలు ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన అంశాలు కూడా చాలా ఉన్నాయి. ఫండింగ్ ఆర్టీసీ అంశం కావచ్చు, చాలా కొన్ని ఫండ్స్ విషయంలో ఏపీకి రావాల్సినవి కూడా ఉన్నాయి, కానీ ఇంకా రాలేదు. సో విభజన జరిగినా సరే విభజన సంబంధించిన పరిష్కారాలు ఏమీ జరగలేదు. కాకపోగా ఇప్పుడు అంటే ఈ 10 ఏళ్ళ అధికారం తర్వాత కేసీఆర్ గారు ఈ అంశాలను లేవనెత్తడం అనేది పొలిటికల్గానే మాత్రమే లిఫ్ట్ చేయడం కోసం అనేది ఒక ప్రధాన ఆరోగ్యం. ఇప్పుడు వాళ్ళ ఏదైతే కేసీఆర్ గారు ఉన్నారో అప్పుడు మళ్ళీ రాకుండా ఇప్పుడు ఎందుకు వచ్చింది? అదే అంటున్నాను కదా. ఇప్పుడు 2 ఇయర్స్ ఈ 2 ఇయర్స్లో కూడా ఏ ఆర్గ్యుమెంట్ చేయలేదు. ఈ 2 సంవత్సరాల్లో కూడా రేవంత్ రెడ్డి 2 సంవత్సరాలు దాటిపోయింది, అంటే 2 వర్షాకాలు దాటిపోయింది. ఈ 2 వర్షాకాల సమయంలో కూడా ఎప్పుడైనా వ్యాఖ్య చేయొచ్చు, కానీ ఎప్పుడు చేయలేదు. అంటే బీఆర్ఎస్ పార్టీ ఈ సర్పంచ్ ఎన్నికల్లో కొంత గ్రామీణ ప్రాంతాల్లో ఓటు లిఫ్ట్ అయింది. సో వేరే ఆప్షన్ లేదు. అంటే బీఆర్ఎస్ లిఫ్ట్ అవ్వాలంటే ఒక ప్రాంతీయ అంశాన్ని తెర మీద తీసుకురావాలి. ఒకవేళ నిజంగా కేసీఆర్ గారు చేసే ఆర్గ్యుమెంట్స్ నిజంగా అయి ఉండి ఉండొచ్చు. ఇక్కడ కూడా చెప్తారు, బండి సంజయ్ గారు చెప్తారు 575 టీఎంసీలు తీసుకునే హక్కు తెలంగాణ రాష్ట్రానికి ఉంది, కానీ 299 టీఎంసీలకే బీఆర్ఎస్ పార్టీ ఒప్పందం చేసుకుంది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అని చెప్పినారు. సో ఆ ఒప్పందాలు కూడా బయట పెడతారని అంటున్నారు. సో బయట పెడితే వాస్తవం తెలిసే అవకాశం ఉంటుంది. కేవలం ఒక పొలిటికల్గా తీసుకొని 2 రాష్ట్రాల మధ్య అనవసరంగా విభేదాలు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, అయితే దీన్ని బయట ఎందుకు పెట్టలేకపోతుంది? అదే అన్నాను కదా, బయట పెట్టలేకపోతుందంటే అప్పుడు ఖచ్చితంగా పెడతారు. ఇప్పుడు 29న అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి కేసీఆర్ గారు ఇంకా అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా సరే ఖచ్చితంగా పూర్తిగా వివరించే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చేస్తుంది, చేయాల్సిందే. చేయకపోతే ఎందుకంటే రాష్ట్ర విభజన కాకముందు నీటి వివాదం కొనసాగింది, రాష్ట్ర విభజన తర్వాత కూడా మళ్ళీ నీటి వివాదం కొనసాగుతుంది. ఇలా వివాదాల వల్ల ఏమవుతుందంటే అక్కడేమో ఆంధ్ర ప్రాంతానికి ఏమో టీడీపీ పార్టీ లాభం చేసినట్టుగా వ్యవహరించడం, తెలంగాణ ప్రాంతానికి ఏమో బీఆర్ఎస్ పార్టీ లాభం చేసుకునేలాగా వ్యవహరిస్తుందని ఫీలింగ్ కలగడం. దీనివల్ల 2 పార్టీలకి లాభం చెందుతున్నాయి. అక్కడ టీడీపీకి లాభం అవుతుంది, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి లాభం అవుతుంది. ప్రజలు అమాయకమైన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనవసరంగా భావోద్యానికి లోన్ అవ్వడం, ఆ అంశాలను బేస్ చేసి అంటే ప్రజా అంశాలు డైవర్ట్ అయిపోయి ఇలా ఈ అంశాల బేస్ మీద వాళ్ళు ఓట్లు వేసే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు 2 వర్గాలు, ఇప్పుడు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అది బీజేపీ కావచ్చు, వీళ్ళు కొట్టుకొని చేస్తూ ఉన్నారు అంటే జల వివాదంలో. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే వివాదాలు అనేవి అంశాలని డైవర్ట్ చేయడానికే. ఇప్పుడు ఈ నీటి వివాదం కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ గతంలో ఏం చేశారో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ వివాదాలు డైవర్ట్ చేయడం కోసం, అంటే ప్రజా అంశాలు డైవర్ట్ అయిపోతాయి. ఇప్పుడు ఏపీలో కూడా ఏం చేస్తారంటే అదిగో కేసీఆర్ గారు ఇలాగన్నారు, ఆటలు మేము పోరాడతామని చెప్పి టీడీపీ పార్టీ ఒక స్టాండ్ తీసుకుంటుంది, ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ప్రజా అంశాలు పక్కన పెట్టి ఈ ఆంధ్ర రాష్ట్రం కోసమేమో తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్రం కోసమే బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తాని ఆ యాంగిల్లో పబ్లిక్ ఓటు వేసే అవకాశం ఉంటుంది తప్ప ఏ అభివృద్ధి చేశారు, ఏ ప్రజా సమస్య పరిష్కారం అయ్యి ఆ యాంగిల్లో కాకుండా వేరే యాంగిల్లో డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో రాష్ట్ర విభజన పూర్తయ్యే 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు కూడా నీటి వివాదాలు ఈ రాజకీయ నాయకులు అంటే 2 రాష్ట్రాల రాజకీయ నాయకులు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు కలిసినప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అంటే 2 రాష్ట్రాలు సమస్యలు పరిష్కారం అవుతాయి భావించాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కలిశారు.
మేము అలాగే ఫీల్ అవుతున్నాం పరిష్కారం అవుతాయని. ఎప్పటికైనా పరిష్కారం చేయండి, స్పష్టత ఇవ్వండి, ప్రజల్ని అపోహల్లో నెట్టకండి, ప్రజల్లో అనవసరమైన విద్వేషాలు భావోద్వేగాలు రెచ్చగొట్టకండి. అక్కడ విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేదు, కేంద్రం సహాయం అంతంత మాత్రమే ఉంది. సో పక్క రాష్ట్రంతో సైద్యంగా ఉండండి. సో ఏదైనా మీకు ఒకవేళ నిజంగా నష్టం ఉంటే అసెంబ్లీకి రండి, వచ్చి ఆర్గ్యుమెంట్ చేయండి, రేవంత్ రెడ్డి గారిని నిలదీయండి, అసెంబ్లీలో కడగండి. మీకు ఆ గౌరవం ఉంది, ఆ వాల్యూ ఉంది. రేవంత్ రెడ్డి గారు కూడా మనం చెప్పారు ఖచ్చితంగా మీరు రావాలి, మీకు ఇచ్చే వాల్యూ ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్తున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా అక్కడ అసెంబ్లీకి వెళ్ళి వాదిస్తేనే ఇది బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అవుతుంది. కేవలం ఆర్గ్యుమెంట్ చేసి అసెంబ్లీకి వెళ్ళకపోతే అది బీఆర్ఎస్ పార్టీ మైనస్ అవుతుంది.